3 ఏళ్లకు ఒకసారి చేసుకుంటే ఖచ్చితంగా మంచిదంటారు. చేయాలి. 3 ఏళ్ళకి ఒకసారి మహా ఇంట్లోనే. హోమం ఈ నుంచి హోమం చేపించుకోవాలి. అక్కడ హ్మ్. హోమం అయిపోయిన తర్వాత అందరం కూర్చొని చూడాలి. ఒకసారి హోమం చేస్తే ఇంట్లో 12 నెలలకి ఇల్లు శుద్ధి అయితది. మీకు తెలుసా అండి? ఆ! 27 నక్షత్ర జాతులకు సంబంధించిన ఆయుర్వేద వనమూలికలు అందులో వేస్తే, హ్మ్. అందులో నుంచి వచ్చే ఆ శక్తి వల్ల 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న హ్మ్. వాయువులో ఉన్న సూక్ష్మమైన ఆ క్రిములు చనిపోతాయి. హ్మ్. అలా పీల్చి, పీల్చి, పవిత్రత. పీల్చి, పీల్చి ఇంట్లో ఉన్న ఏ నెగెటివ్ అయినా బయటికి పారిపోతది. ఎన్ని హ్మ్. మంత్రాలు చదివేస్తారు అందులో? అవునండి. అన్నీ ఉన్నాయి గదా! వేదాంతం. ఇవన్నీ ఎందుకొచ్చాయి మనకి? అలా చేసుకోవాలి. హోమం కూడా సంవత్సరానికి ఒకసారి చేయించాలి ఇంట్లల్లో. హ్మ్. చేయించట్లేరు మనం. ఇప్పుడు ఎక్కడి నుంచి నీకు నిజం. పవిత్రత వస్తది చెప్పమ్మా? ఇప్పుడు హ్మ్. డబ్బులు ఖర్చవని అనుకుంటున్నాం. డబ్బులు ఖర్చు లేకపోతే మరి ఎక్కడ ఎవరు చేస్తారు? ఇప్పుడు బ్రాహ్మణుడొచ్చింది కొంచెం ఎక్స్‌పెక్టేషన్‌తోనొస్తాడు. అవును. ఆయనకు సంసారము, జీవితం ఉంటది. ఇప్పుడు నువ్వు కట్టెలు తేవాలంటే పూజా సామాన్లకు తెస్తే ఆయన గారి బ్రతుకు దాని మీదనే అంతే కదా! ఆధారపడి ఉంటది. అవును. అంటే ఎంత ఇంటర్‌లింక్ ఉన్నది చూడండి. అందరం హ్మ్. ఒక హోమం చేసుకుంటే ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి ఇక్కడ? ఈ నిజం. విధంగా పోతే హ్మ్. నిజంగే మీరన్నట్టు ఆ సత్యనారాయణ వ్రతం నిజంగా సత్యం అవుతదమ్మా. హ్మ్. ఇవన్నీ మెల్లిగా, మెల్లిగా, మెల్లిగా స్ప్రెడ్ కావాలి. హ్మ్. మన ధర్మం తెలియాలి. మన చాలా చేతిలో మంది ఉంది. చేయాలి. ప్రతి పౌర్ణమికి ఆలయాల్లో చేస్తారండి. నేను చేస్తున్నారు. గమనించాను. హ్మ్. పౌర్ణమి రోజు చేస్తున్న యాగాలు వేరు. ఆ హ్మ్. రుద్ర మహాయాగం అని ఒకటి హ్మ్. చేస్తారు. వ్రతాలు కూడా చండీ సత్యనారాయణ యాగం వ్రతం చేస్తారు. ఆ చేస్తారు. వ్రతాలు చేసే కొన్ని గుడులు మీరు బాగా గమనించండి. ఆలయాల్లో అమ్మ హ్మ్. శ్రీమూర్తుల ఆలయాల్లో ఎక్కువ చేస్తారు చూడండి. అవును. 3 ఏళ్లకు ఒకసారి చేసుకుంటే ఖచ్చితంగా మంచిదంటారు. చేయాలి. 3 ఏళ్ళకి ఒకసారి మహా ఇంట్లోనే. హోమం ఈ నుంచి హోమం చేపించుకోవాలి. అక్కడ హ్మ్. హోమం అయిపోయిన తర్వాత అందరం కూర్చొని చూడాలి. హ్మ్. ఒకసారి హోమం చేస్తే ఇంట్లో 12 నెలలకి ఇల్లు శుద్ధి అయితది. మీకు తెలుసా అండి? ఆ! 27 నక్షత్ర జాతులకు సంబంధించిన ఆయుర్వేద వనమూలికలు